ఈ హిందీ సినిమా 46 సంవత్సరాల క్రిందట అంటే 1969 చివర్లో విడుదలైందండి. ఈ సినిమా హిందీ చలనచిత్ర సీమలో ఒక మరపురాని మలుపు. ఇంతవరకు అంటే ఈ రోజు వరకు వచ్చిన హిందీ సినిమాల్లో టాప్ 10 చెప్పండి అంటే ఖచ్చితంగా ఈ సినిమా పేరు ఉంటుంది. రెండో ఆధారం, అప్పటి వరకు ఒక మాదిరి హీరోగా ఉన్న ఒక నటుడిని ఈ సినిమా సూపర్ స్టార్ ను చేసింది. భారతీయ చలనచిత్ర రంగంలో మొట్టమొదటి సూపర్ స్టార్ ఇతనే అంటారు. ఆ విషయాన్ని 2 సంవత్సరాల క్రిందట ఖరారు కూడా చేశారు. ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా అని. ఈ సినిమా విడుదలైన 4-5 సంవత్సరాలకి బీబీసీ వాళ్ళు సూపర్ స్టార్ ఫ్రమ్ బాంబే అని ఒక డాక్యుమెంటరీ కూడా విడుదల చేశారు ఈ నటుడి మీద. సూపర్ స్టార్ గా ఈ సినిమాతో ఎదిగిన ఆ నటుడు ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడండి. తండ్రి కొడుకులుగా ఇద్దరు కలుసుకోరు కానీ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమా సూపర్ స్టార్ నే కాకుండా ఒక సూపర్ సింగర్ ని కూడా అందించింది. అప్పటి వరకు కూడా సినిమాల్లో చాలా పాటలు పాడినప్పటికీ ఈ సినిమాల్లో 3 పాటలు పాడాడు ఆయన. 2 సోలో పాటలు, అందులో ఒక్క పాట చాలండి ఈయన పేరు చెబితే వెంటనే గుర్తు రావడానికి. ఆయన ఈ సినిమా తర్వాత తను చనిపోయే వరకు కూడా అందరు హీరోలు ఇతనే నాకు పాడాలి అనేటటువంటి స్థితిలో ఆ ఉన్నత శిఖరం మీదే నిలిచిపోయాడు. ఆయన జీవితంలో కూడా మరపురాని మలుపు ఈ సినిమా. ఆ ఒక్క పాట అన్నాను చూడండి, సాక్సాఫోన్ బీట్స్ ఒక్క 4-5 సెకండ్లు వినిపిస్తే చాలు మీరు వెంటనే ఆ పాట ఏమిటో చెప్పేయగలరు. అంతగా శ్రోతల ప్రేక్షకుల హృదయాల్లో నాటుకుపోయింది ఆ ఒక్క పాట. ఇప్పటికి కూడానండి ఆ పాట వింటే నిన్న మొన్నే ట్యూన్ చేసినట్టుగా ఉంటుంది. అప్పట్లో పరిమితమైన వాయిద్య పరికరాలతో చేసినప్పటికీ ఇప్పటికి కూడా తాజాగా ఉంటుంది ఆ ఒక్క పాట. ఆ ఒక్క పాట ఎందుకు అంటున్నానంటే ఈ సినిమా పేరు చెప్పినా, ఆ గాయకుడి పేరు చెప్పినా, ఆ హీరో పేరు చెప్పినా వెంటనే గుర్తొచ్చేది ఆ పాట. ఈ సినిమా పేరు 4 అక్షరాలు. ఈ సినిమా పేరు తెలుగులో కూడా అదే అర్థం వస్తుంది. అలాగే ఈ సినిమా హిందీలో ఏ పేరుందో తెలుగులో అదే పేరుతోటి 3 సినిమాలు వచ్చాయండి. ఒక దాంట్లో అక్కినేని, మరో దాంట్లో ఎన్టీఆర్, మరో దాంట్లో చిరంజీవి హీరోలు. అంటే ఈ సినిమాలకి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే హిందీ సినిమాకి ఏమీ సంబంధం లేదు, కానీ పేరు మాత్రం వీటన్నిటికీ ఒకటే పేరు. ఆ 4 అక్షరాల 46 సంవత్సరాల క్రిందటి సూపర్ డూపర్ హిట్ సినిమా పేరు ఆరాధన. ఈ ఆరాధన అన్న హిందీ సినిమా పేరు విన్నా కానీ, రాజేష్ ఖన్నాని గుర్తు చేసుకున్నా కానీ, కిషోర్ కుమార్ గురించి మాట్లాడుకున్నా కానీ, అలాగే గీత రచయిత ఆనంద్ బక్షి గురించి వ్రాసినా కానీ, ఎస్డి బర్మన్ మధుర గీతాల ప్రసక్తి వచ్చినా కానీ ఈ పాటని మొట్టమొదటి వరుసలో గుర్తు చేసుకోవాలండి. రాజేష్ ఖన్నా, కిషోర్ కుమార్, ఆనంద్ బక్షి, షర్మిలా ఠాగూర్ ఇలా వీళ్లలో ఎవరి చలనచిత్ర జీవితం గురించి మాట్లాడుకోవాలన్నా కానీ ఆరాధన చిత్రం ముందు, ఆరాధన చిత్రం తర్వాత అని చెప్పుకోవాల్సిందేనండి. ఇంతగా ప్రేక్షకాదరణ పొందిన ఈ ఆరాధన చిత్ర కథలో అసలేముంది? సంక్షిప్తంగా ఆరాధన చిత్ర కథ ఏమిటో చూసి ఆ తరువాత ఈ చిత్రం నేపథ్యం వెనకాలన్నటువంటి విశేషాలు తెలుసుకుందాం. ఆరాధన ఈ హిందీ సినిమాకి నేపథ్యం, కథకి నేపథ్యం విశాలమైన మైదానాలు, ఎత్తైన కొండ శిఖరాలు, పచ్చని పచ్చిక తివాచి పరుచుకున్న ప్రకృతి అక్కడ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో హీరో అరుణ్ వర్మ. అతను ఎయిర్ ఫోర్స్ లో పైలట్. అతను కొత్తగా ఒక ప్రదేశానికి వెళతాడు. ఈ కొండలు, లోయలు, మైదానాలు ఉన్నటువంటి ప్రదేశం. ఆ ఊళ్ళో ఒక డాక్టర్ గారు ఉంటాడు. ఆ డాక్టర్ గారి అమ్మాయి పేరు వందన. షర్మిలా ఠాగూర్, రాజేష్ ఖన్నా. సరే, వాళ్ళిద్దరికీ సహజంగానే ఎక్కడో ఒక చోట పరిచయం అవుతుంది. ఓ గంట సేపు సరదా సన్నివేశాలు, యువతరాన్ని గిలిగింతలు పెట్టేటటువంటి ప్రేమ సంఘటనలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళిద్దరూ అలా పరిచయం పెరిగి వందన, అరుణ్ ఒకరోజు గుడికి వెళతారు. గుడికి వెళ్ళినప్పుడు
పూజారి వీళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరూ దంపతులేమోననుకుని అతను దీవించి పూజ చేయబోతాడు. వీళ్ళు చెప్తారు మేము దంపతులం కాదు అని. అప్పుడే ఈ అరుణ్ బయటకు వెళ్లి 2 దండలు తీసుకొచ్చి వందన మెడలో వేస్తాడు. దండలు మార్చుకుంటారు. ఆ విధంగా వాళ్లల్లో వాళ్ళు భార్యాభర్తలం అయ్యాం అనుకుంటారు, కానీ బయట ప్రపంచానికి తెలీదు. ఈ సంఘటన జరిగాక అనుకోని పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఒకటవుతారు. ఈమె గర్భవతి అవుతుంది. సరిగ్గా అదే సమయానికి ఈ అరుణ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా ఉన్నటువంటి అరుణ్ ప్రమాదంలో అతను గాయాలు తగిలి హాస్పిటల్ పాలవుతాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి చూసి బాధపడుతుంది. ఆ పెళ్లి అయ్యింది అని బయటకు తెలియనటువంటి భర్త, అది వివాహం అయ్యిందా లేదా అనేది ఇంకా ప్రేక్షకులు దాన్ని అన్వయించుకోవాలి. భర్తను చూస్తుంది. భర్త చావు బతుకుల్లో ఉంటాడు. అతను చెబుతాడు, మనకు అబ్బాయి పుడితే కనుక పైలట్ చేయాలన్న ఆశ అని. అతను అప్పుడు మరణిస్తాడు. మరణించాక తండ్రికి ఈ విషయం తెలిసి అమ్మాయిని తీసుకుని ఆ అరుణ్ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లి చెప్తాడు, ఇలా మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకున్నారు, మీ అబ్బాయి మరణించాడు, కానీ మా అమ్మాయి ఇప్పుడు గర్భవతి, మీరు స్వీకరించండి అంటే ఆ అరుణ్ వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోరు. మా అబ్బాయి పెళ్లి చేసుకోవడం ఏమిటి, మాకేమీ చెప్పలేదు, మేము అసలు ఈమెని కోడలుగా స్వీకరించము అని చెప్తారు. దానికి చాలా తీవ్రంగా బాధపడినటువంటి తండ్రి కూడా మరణిస్తాడు. ఇంకా ఈ వందన ఏకాకి ఒంటరి అవుతుంది. ఆమె ఒక అబ్బాయికి జన్మనిస్తుంది. అక్కడి నుంచి పిల్లల్ని పెంచడం ఎలాగా అనుకుని తను ఒక అనాథ శరణాలయంలో వదిలేస్తుంది. కానీ కన్నతల్లి కడుపు తీపి చంపుకోలేక మర్నాడేళ్లి మళ్ళీ ఆ పిల్లని తెచ్చుకుందాం అనుకునేసరికి ఆ పిల్లని అప్పటికే ఒకళ్ళు దత్తత తీసుకుంటారు. తను వెళ్లి అడుగుతుంది, లేదు ఆ అబ్బాయి మా అబ్బాయి ఇచ్చేసేయండి అని. వాళ్ళు ఈవిడ కథ ఏమిటో తెలుసుకున్నాక, సరే ఇప్పుడు ఈ పిల్లని తీసుకెళ్లాగానే నువ్వు ఒక్కదానివే ఎక్కడ బతుకుతావు, మా ఇంటికి వచ్చేసేయి, మాతోనే ఉండు, కనీసం ఇలా మీ అబ్బాయి దగ్గర ఉన్నట్టుగానే ఉంటుంది అని ఆమెను తమతో తీసుకెళ్తారు. ఆ విధంగా కన్న కొడుక్కే ఆయాగా ఆ ఇంట్లో పెరుగుతూ ఉంటుంది వందన. ఇలా కొంతకాలం గడుస్తుంది. పిల్లడికి తల్లి అని చెప్పుకోలేదు. ఎందుకంటే మళ్ళా తండ్రి ఎవరు, ఎలా పుట్టాను, ఇవన్నీ వస్తాయని చెప్పేసి తన తల్లి అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆ పిల్లని పెంచుతూ ఉంటుంది. పిల్లడికి 8 సంవత్సరాల వయసు వస్తుంది. ఇలా ఉండగా ఆ ఇంటి యజమాని యొక్క తమ్ముడు వస్తాడు. కథలో విలన్ ప్రవేశించాడు. అతను ఈ అమ్మాయిని వందన్ని చూసి ఒకానొక సందర్భంలో బలాత్కరించబోతే కొడుకు చూసి, కొడుకుని అమ్మని అతనికి తెలీదు, ఇంట్లో ఉన్నటువంటి ఆయాని బలాత్కరిస్తున్నాడు అనుకుని ఆ కొడుకు అతన్ని కత్తితో చంపేస్తాడు. అయితే కొడుక్కి ఎక్కడ శిక్ష పడుతుందో అని అనుకుని తల్లి ఆ కొడుకు చేసినటువంటి నేరాన్ని తన మీద వేసుకుని జైలుకు వెళుతుంది. నిజానికి సినిమా ఈ జైలు సీనుతో మొదలవుతుందండి. కోర్టులో నువ్వేమైనా చెప్పుకోవాల్సిందా అని జడ్జి అడగడం, ఈమె ఏమీ లేదనడం, ఈమెని జైలు గదికి పంపించడం, అక్కడ మొదలవుతుంది సినిమా. ఇదంతా ఫ్లాష్ బ్యాక్ లో మనకు తెలుస్తుంది. దాదాపుగా 1.5 గంట అవుతుంది. ఆ కొడుకు పేరు సూరజ్. సరే, జైల్లో ఉంది. కాలం గడిచిపోయింది. కొన్ని సంవత్సరాలు, దాదాపుగా ఒక 20 సంవత్సరాలు అనుకోండి, లేకపోతే 15 సంవత్సరాలు అనుకోండి. అయిపోయాక జైల్లో నుంచి ఈమె విడుదలయ్యేటటువంటి సందర్భంలో ఆ జైలర్ తెలుసుకుని అప్పటికే చాలా మంచిగా ఉన్నటువంటి అమ్మాయిని, సరే మా ఇంట్లో మాతో ఉందువు గాని రా అని ఆ అమ్మాయిని ఆహ్వానిస్తాడు. వందన ఆ విధంగా జైలర్ ఇంట్లోకి వెళ్లి అక్కడ ఉంటుంది. ఆ జైలర్ కి ఒక కూతురు, ఆ అమ్మాయి పేరు రేణు. ఆ పాత్ర పోషించింది ఫరీదా జలాల్. ఆ అమ్మాయికి ఒక మిత్రుడు ఉంటాడు. ఆ మిత్రుడు ఎవరో కాదు, సూరజ్. ఇది ఈ వందన చిన్నప్పుడు వదిలేసి జైలుకు వెళ్లిపోయినటువంటి తన సొంత కొడుకే ఇప్పుడు తాను ఉంటున్న ఇంటి యజమాని కూతురికి బాయ్ ఫ్రెండ్, ప్రేమికుడు అనుకోండి. అక్కడ కొడుకుని చూస్తుంది. అచ్చం తన భర్తలాగే ఉంటాడు. ఇది రాజేష్ ఖన్నాకి ద్విపాత్రాభినయం, కొడుకుగా ద్విపాత్రాభినయం. చూస్తుంది కానీ చెప్పలేదు. ఎందుకంటే మళ్లీ వెనకాల పరిస్థితులు, తండ్రి తల్లి పెళ్లి కాకుండా కొడుకు పుట్టడం, ఇవన్నీ ఏమొస్తాయో అని అనుకుని ఆమె సందేహాస్పదంగా తన విషయం అయితే చెప్పుకోదు. తనకు తెలుసు అతనే కొడుకని, అతనికి తెలుసు తల్లి అని. కాకపోతే చూసినప్పుడల్లా నిన్ను ఎక్కడో చూసినట్టుంది అంటాడు. కానీ తల్లి మాత్రం తను ఫలానా అని చెప్పుకోదు. కొడుకును చూస్తుంది. ఇలా కొడుకు యొక్క స్నేహితురాలు ఇంట్లోనే తను ఉంటుంది. సరిగ్గా భర్తకు జరిగినట్టుగానే ఈ కొడుకు, అతను కూడా పైలట్ అయ్యాడు కదా, అతను కూడా విమాన ప్రమాదం జరుగుతుంది. అది జరిగినప్పుడు ఆసుపత్రికి వెళ్లి చాలా బాధపడుతుంది. తన తండ్రిలాగా, అంటే తన భర్తలాగా అయిపోతాడేమోనని బాధపడుతూ ఉండగా తన భర్తతో పనిచేసినటువంటి ఒక కో పైలట్ మిత్రుడు ఒకతను ఈమెను చూసి గుర్తుపడతాడు. నువ్వే కదా ఇతను, మరి మీ అబ్బాయే, నీవు చెప్పేస్తే సరిపోతుంది కదా తల్లి నేనని,
అని అతను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు కానీ ఈమె మాత్రం ఒప్పుకోదు. కాకపోతే ఆ సూరజ్కి మాత్రం ఈమెను చూసినప్పుడల్లా అనుమానం, ఎక్కడో చూశానని. ఒకానొక సందర్భంలో ఈమె డైరీని, అంటే తల్లి డైరీని, ఫోటోల్ని చూస్తాడు. తల్లి అని తెలుస్తుంది. తర్వాత ఒకరికొకరు విషయాలన్నీ తెలుసుకుంటారు. కథ సుఖాంతం అవుతుంది. ఇదండి కథ. ఏముంది ఈ కథలో ప్రత్యేకత? మనం 46 సంవత్సరాల వెనక్కి వెళ్లి చూడాలి ఈ కథలో ప్రత్యేకత ఏమిటి అనేది. అప్పట్లో వస్తున్నటువంటి సినిమాలతో పోల్చుకుంటే యువతరాన్ని గిలిగింతలు పెట్టే సన్నివేశాలున్నాయి. మహిళా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథ ఉంది. అలాగే ఒంటరి మహిళ చేసినటువంటి పోరాటం, ఆమె జీవితంలో ఎదురైనటువంటి విషాద సంఘటనలు, వాటిని ఆమె ఎదుర్కొన్న తీరు, కొడుకుని కాపాడడం కోసం నేరం తన మీద వేసుకుని జైలుకు వెళ్లడం, ఇలాంటివన్నీ కూడా కలిసి ఈ సినిమాని ఒక అద్భుతమైన కుటుంబ గాథా చిత్రంగా తీర్చిదిద్దాయి. నిజానికి ఈ సినిమాకి ప్రేరణ ఏమిటంటే, ఈ సినిమా 1969లో వచ్చింది కదా, అంతకి దాదాపుగా 25 సంవత్సరాల ముందు 1946లో ఒక హాలీవుడ్ సినిమా వచ్చిందండి. దాని పేరు టు ఈచ్ హిజ్ ఓన్. ఆ ఇంగ్లీషు సినిమా కథ ఆధారంగా ఈ ఆరాధన హిందీ సినిమా కథ రూపుదిద్దుకుంది. ఆ హాలీవుడ్ సినిమాలో అయితే ఏముంటుందంటే, మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఏదో కథ మొదలవుతుంది. అక్కడి నుంచి అమెరికా నుంచి కథ ఇంగ్లాండ్కి వెళుతుంది. అలా నడుస్తుంది. కానీ కథలో ఉన్నటువంటి కీలకాంశం ఏమిటి? భర్త చనిపోవడం, భర్త అంటే పెళ్లి కాకుండానే కొడుకు పుట్టడం, ఆయన చనిపోవడం, ఇలాంటి కీలకాంశం మాత్రం హాలీవుడ్ సినిమాకి, హిందీ సినిమాకి అదే యథాతథంగా ఉంది. దాన్ని తీసుకుని మన భారతీయ సమాజానికి సరిపోయేటట్టుగా ఈ ఆరాధన కథని తయారు చేసుకున్నారు. అయితే ఈ సినిమా విజయవంతం అవడానికి కేవలం కథ ఒకటే కారణం కాదండి, చాలా కారణాలున్నాయి. ఆ కారణాలన్నీ కూడా మనం ఇప్పుడే మాట్లాడుకుందాం. కాకపోతే ఈ కథ ఇంతగా దీన్ని నచ్చి ఆ నిర్మాత దర్శకుడు ఈ కథను రాయించుకున్నాక మిత్రులందరికీ వినిపిస్తే, ఈ కథను సినిమా తీయొద్దు, ఇది ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం కాదు, ఈ కథను ప్రేక్షకులు ఆమోదించరు అని వాళ్ళందరూ కూడా నిరుత్సాహపరిచారట. కానీ దర్శక నిర్మాత ఈ కథ మీద ఉన్నటువంటి నమ్మకంతో అతను ముందుకు వెళ్ళాడు. సినిమా పూర్తయిపోయాక విడుదల చేయడానికి ముందు పంపిణీదారుల్ని ఆహ్వానిస్తే కూడా వాళ్ళందరూ ఈ సినిమా చూసి, ఈ సినిమా మేము పంపిణీ చెయ్యము, ఇదేమిటి పెళ్లి కాకుండా కొడుకు పుట్టడం ఏమిటి, ఇది అసలు మన వాళ్ళు ఒప్పుకుంటారా, ఇలాంటి సినిమా విడుదల చేస్తే మాకు నష్టాలు వస్తాయి, మేము తీసుకోము అన్నారు. సరే, ఆయన అష్ట కష్టాల్లో పడి విడుదల చేశాడు. తర్వాత అది చరిత్ర సృష్టించింది, అది వేరే విషయం అనుకోండి. ఇంతగా ఒక హాలీవుడ్ చిత్ర కథ ప్రేరణతో భారతీయ సమాజానికి సరిపోయేటట్టుగా సరిదిద్దుకున్న ఈ కథ అంత వ్యతిరేకతను ఎదుర్కొంది విడుదల కాకముందు. నిజానికి ఈ సినిమా విజయవంతం అవడానికి ముందులో చెప్పుకున్నట్టుగా అందరి సమిష్టి కృషి ఉందండి. ముఖ్యంగా సంగీతం లేకుండా ఆరాధన చిత్రాన్ని ఊహించుకోలేం. అలాగే ఈ సంగీతం కిషోర్ కుమార్, ఎస్డి బర్మన్, ఆనందబక్షి సాహిత్యం, ఇవి లేకుండా ఈ సినిమా విజయవంతం అవుతుంది అంటే అస్సలు నమ్మలేమండి. ఇవన్నీ కూడా ఈ చిత్ర విజయానికి దోహదం చేసినాయి. అలాగే రాజేష్ ఖన్నాని మొట్టమొదటి ఇండియన్ సూపర్ స్టార్ కింద నిలబెట్టింది ఈ సినిమా. అలాగే సూపర్ సింగర్ కిషోర్ కుమార్ ని, అప్పటి వరకు మామూలు గాయకుడిగా ఉన్న కిషోర్ కుమార్ ని సూపర్ సింగర్ గా చేయడమే కాకుండా చనిపోయే వరకు కూడా కిషోర్ కుమార్ అదే ఉన్నత శిఖరాల మీద నిలబడి అందరి హీరోలు కిషోర్ కుమారే మాకు పాడాలి అనేటటువంటి స్థాయిని తెచ్చుకున్నాడు ఈ ఒక్క సినిమాతోటి కిషోర్ కుమార్. అవన్నీ ఎలా జరిగినాయి, అసలు ఈ సినిమాకి రాజేష్ ఖన్నాని ఎలా ఎంపిక చేసుకోవడం జరిగింది, హీరోయిన్ గా షర్మిలా ఠాగూర్ ఎలా వచ్చింది, అసలు ఏం చేశాడు రాజేష్ ఖన్నా ఇందులో, ఇంతగా ప్రేక్షకులు అతనికి బానిసలైపోవడానికి, ఆడపిల్లలు తన రక్తంతో కూడా ఉత్తరాలు రాయడానికి ఏం చేశాడు రాజేష్ ఖన్నా, ఏమి నటన కొత్తగా ఉంది, ఎందుకు కొత్తగా అనిపించింది. ఈ ఆరాధన చిత్రం నిర్మాత దర్శకుడు శక్తి సామంత. ఆయన ఎవరు, అసలు ఆయన ఆరాధన సినిమా తీసే వరకు జరిగినటువంటి ఆయన చిత్ర జీవితం ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ శక్తి సామంత సినిమాల్లో హీరో అయిపోదామని వచ్చారండి. ఆయన అంతకుముందు స్కూల్ టీచర్ గా పనిచేశాడు కొన్ని రోజులు. హీరో అయిపోదాం అనుకున్నాడు, కానీ హీరోగా అవకాశాలు దొరక్క, నటుడిగాను అవకాశాలు దొరక్క ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా తన జీవితాన్ని ప్రారంభించాడు. ఎప్పుడు, అది 1949లో సునేరి దిన్ అని రాజ్ కపూర్ నటించినటువంటి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన జీవితాన్ని ప్రారంభించాడు. ఒక 4-5 సంవత్సరాలు చేశాక 1954లో బహు అనే సినిమాతోటి ఆయన సొంతంగా సినిమాలకి దర్శకత్వం వహించడం మొదలుపెట్టాడు.
మరొక 3 సంవత్సరాలకే ఈ శక్తి సమంత శక్తి ఫిలిమ్స్ అని తన సొంత బ్యానర్ ని ప్రారంభించి మొట్టమొదటగా హౌరా బ్రిడ్జ్ అనే ఒక మర్డర్ మిస్టరీ సినిమా అశోక్ కుమార్ మధుబాల వాళ్ళిద్దరితోటి తీశాడు. ఆ సినిమా బాగా సక్సెస్ అయింది. అంతకు ముందు తను తీసిన సినిమాలకు కూడా శక్తి సమంతకి మంచి పేరు వచ్చింది. అందుకని తన సొంత బ్యానర్ లో తీసిన మర్డర్ మిస్టరీ సినిమా కూడా చాలా హిట్ అయ్యాక ఇక సొంత బ్యానర్ లో తను సినిమాలు తీయడం కొనసాగించాడు. అయితే ఏమైంది, ఈ హౌరా బ్రిడ్జ్ తర్వాత 1959లో జాగ్ ఉఠా అని ఒక మామూలు సినిమా తీశాడు. ఇన్సాన్ జాగ్ ఉఠా. అది మామూలు కుటుంబ గాథా చిత్రం. అది సరిగా ఆడలేదు. అందుకని ఈ కుటుంబ గాథా చిత్రాలను పక్కన పెట్టేసి కాలక్షేపం సినిమాలు తీస్తేనే బాగుంటుంది అని వినోదం కలిగించేటటువంటి ఆ సినిమాలకే పరిమితం అయిపోయాడు. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత 1969లో ఇదిగో ఈ ఆరాధనతోటి మళ్లీ కుటుంబ చిత్రాల వైపు వచ్చాడు శక్తి సమంత, ఆ శక్తి ఫిలిమ్స్ అనే బ్యానర్ తోటి. అంతవరకు చాలా స్థిరమైనటువంటి పేరు తెచ్చుకున్నాడు, మంచి దర్శకుడు అన్న పేరు తెచ్చుకున్నాడు. అంతకు ముందు కూడా హిట్ సినిమాలు ఇచ్చాడు. కానీ ఇది ఆయన నిర్మాత దర్శకత్వంలో నిర్మించినటువంటి 2వ కుటుంబ గాథా చిత్రం. ఈ సినిమా కథంతా కూడా ఎలా తయారైందో తెలుసుకున్నాం కదా. ఆ ఇంగ్లీషు సినిమా ప్రేరణతోటి సచిన్ భౌమిక్ అన్న ఆయన కథ, దీనికి మాటలు రాశాడు. ఇంకా ఈ సినిమాలోకి హీరో విషయానికి వచ్చేసరికి అప్పట్లో ఉన్న హీరోలు చాలా మందిని అడిగి చూశాడు ఆయన. ఎందుకంటే రాజేష్ ఖన్నా తోటి ఎప్పుడు ఆయన సినిమా తీయలేదు. షర్మిలా ఠాగూర్ శక్తి సమంత తీసిన 2 సినిమాల్లో నటించింది, కానీ రాజేష్ ఖన్నా ఈయన సినిమాలో నటించలేదు. అప్పట్లో ఉన్నటువంటి హీరోలు రాజ్ కపూర్, దిలీప్ కుమార్, షమ్మీ కపూర్, దేవానంద్ వీళ్ళందరినీ అడిగి చూశాడు. వాళ్ళందరూ కథ విన్నాక ద్విపాత్రాభినయం ఉంది కరెక్టే, కానీ ఇందులో ప్రధాన పాత్ర అంతా కూడా హీరోయింది. ఆ కథంతా కూడా ఆవిడ చుట్టూతా తిరుగుతూ ఉంటుంది, ఆవిడకి సానుభూతి వస్తుంది, ఆవిడ ప్రధాన పాత్రగా నడుస్తుంది, మాకేముంటుంది 2 పాత్రలు ఉన్నా కానీ అని వాళ్లలో ఎవరూ కూడా నటించడానికి ముందుకు రాలేదు. అప్పుడు ఈ రాజేష్ ఖన్నా వైపు చూశాడు శక్తి సమంత. దానికి చూడడానికి కూడా ఒక కారణం ఉందండి. ఆ రికమెండేషన్ కూడా షర్మిలా ఠాగూరే చేసిందట, రాజేష్ ఖన్నాని పెట్టుకుంటే బాగుంటుంది అని. అసలు ఈ రాజేష్ ఖన్నా నేపథ్యం ఏమిటో చూద్దాం. ఈ ఆరాధన సినిమా వరకు కూడాను రాజేష్ ఖన్నా చిన్నప్పటి నుంచి కూడా సినిమాల్లో వేద్దాం అనుకునేవాడు. నాటకాల్లో నటించడం ప్రారంభించాడు కాలేజీలో ఉండగానే. ఈయనతో పాటుగా చదువుకున్న ఆయన ఇంకొక ఆయన జితేంద్ర అండి, జంపింగ్ జాక్ జితేంద్ర అంటారు చూడండి, తెలుగు నిర్మాతలకు కొంగు బంగారం హిందీ హీరో. జితేంద్ర, రాజేష్ ఖన్నా ఇద్దరు కలిసి చదువుకున్నారు. అప్పట్లో రాజేష్ ఖన్నా పేరు జతిన్ ఖన్నా. వీళ్ళిద్దరూ కలిసి చదువుకుని ఇద్దరు కూడా కలిసి నాటకాలు వేసేవాళ్లు. నిజానికి జితేంద్ర మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో అవకాశాలకి ఆడిషన్ కి వెళ్లేటప్పుడు ఆయనకి ట్రైనింగ్ ఇచ్చింది కూడా ఈ జతిన్ ఖన్నానే, ఇంకా రాజేష్ ఖన్నా అవ్వలేదు అప్పటికి. అది 1959లో జితేంద్ర ముందు సినిమాల్లోకి వచ్చేశాడు నవరంగ్ సినిమాతోటి. ఆ తర్వాత 5-6 సంవత్సరాలకి ఈ జతిన్ ఖన్నా వాళ్ళ అంకుల్ ఎవరో చెప్పాడట, నువ్వు రాజేష్ ఖన్నా అని పేరు మార్చుకోమని. ఆ పేరు మార్చుకుని సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు 1965 ఆ ప్రాంతాల్లో ఏం జరిగిందంటే, ఫిలింఫేర్ పత్రిక వాళ్ళు యునైటెడ్ ప్రొడ్యూసర్స్ అని అప్పట్లో హిందీ చిత్రరంగంలో ఉన్నటువంటి ప్రముఖులైన నిర్మాతలందరూ కలిసి ఒక బ్యానర్ పెట్టారు, యునైటెడ్ ప్రొడ్యూసర్స్ అని. వాళ్ళు ఫిలింఫేర్ పత్రిక వీళ్ళిద్దరూ కలిసి ఒక టాలెంట్ హంట్ నిర్వహించారు మొత్తం భారతదేశం మొత్తం మీద. దాదాపుగా 10,000 మంది వస్తే అందులో 8 మందిని వాళ్ళు వడపోస్తే దానిలో ఒకడు మన రాజేష్ ఖన్నా. ఆ 8 మందిలో నుంచి మళ్ళా మొదటి వరుసలోకి వచ్చి ఆ విధంగా రాజేష్ ఖన్నా యునైటెడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఫిలింఫేర్ వాళ్ళు నిర్వహించిన టాలెంట్ హంట్ లో ఎన్నికయ్యాడు. ఎన్నికయ్యాక అతను మొట్టమొదటిసారిగా చేసిన సినిమా 1966లో వచ్చింది ఆఖరీ ఖత్. అది దేవానంద్ వాళ్ళ అన్నయ్య చేతన్ ఆనంద్ నిర్మించింది. ఆ ఆఖరీ ఖత్ సినిమా బాగానే ఆడింది. నిజానికి అది ఆస్కార్ అవార్డ్స్ కూడా నామినేట్ చేశారండి ఆ రోజుల్లోనే. కాకపోతే రాజేష్ ఖన్నాకి విపరీతమైన బ్రేక్ ఏం రాలేదు. అలాగే ఆయన 2వ సినిమా రాజ్ అని, ఆ సినిమా కూడా మాదిరిగా ఆడింది. కాకపోతే రాజేష్ ఖన్నాకి కాస్త గుర్తింపు తీసుకొచ్చింది ఆ రాజ్ సినిమా. ఆ తర్వాత బహారోంకి సప్నే, ఖామోషి ఇలాంటి సినిమాలన్నింటిలోనూ నటించాడు. ఈ ఖామోషి సినిమాలో నటించడానికి కూడా హీరోయిన్ వహీదా రెహమాన్ రికమెండ్ చేసిందట. చాలా విచిత్రంగా ఉంటుంది కదా, సాధారణంగా హీరోలు హీరోయిన్ ని రికమెండ్ చేస్తారు, కానీ రాజేష్ ఖన్నా విషయంలో హీరోయిన్లు రాజేష్ ఖన్నాని రికమెండ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఖామోషి సినిమాలో వహీదా రెహమాన్ తోటి నటించాడు. ఈ సినిమా వచ్చేసరికి ఆరాధన అప్పట్లో ఉన్న హీరోలు ఎవరు నటించను అనేసరికి శక్తి సమంత
ఈ రాజేష్ ఖన్నా వైపు చూశాడు. షర్మిలా ఠాగూర్ కూడా రాజేష్ ఖన్నానే సిఫారసు చేసింది. ఆ విధంగా రాజేష్ ఖన్నా ఈ చిత్రంలో నటించడానికి హీరోగా వచ్చాడండి. అప్పటికి రాజేష్ ఖన్నాకి తెలియదు ఈ సినిమా తన చిత్ర జీవితాన్ని కాకుండా హిందీ చలనచిత్ర రంగాన్నే ఒక మలుపు తిప్పుతుందని, తను ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అవుతాడని ఈ సినిమాకి ఒప్పుకున్నప్పుడు అతనికి ఏమాత్రం ఆలోచన అంచనా ఉండి ఉండదు. షర్మిలా ఠాగూర్ ఈ సినిమాలో హీరోయిన్. నిజానికి ఆవిడ ఈ సినిమా ముందు వరకు కూడా గ్లామరస్ రోల్స్ ఎక్కువ చేసింది. ఈ శక్తి సమంత తీసినటువంటి 2 సినిమాల్లోనే ఆవిడ నటించింది. అంతకుముందు కాశ్మీర్ కి కలి అని ఆ సినిమాతోటి శక్తి సమంత షర్మిలా ఠాగూర్ ని బెంగాలీ చిత్రరంగం నుంచి హిందీ చిత్రరంగానికి తీసుకొచ్చాడు. షర్మిలా ఠాగూర్ అనే పదం ఉంది చూసారా, అది రవీంద్రనాథ్ ఠాగూర్ సంతతి నుంచి వచ్చిందండి. నిజంగానే రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ సోదరుడి మనవరాలు ఈ షర్మిలా ఠాగూర్. పెళ్లి చేసుకున్నాక పేరు మార్చుకుంది అనుకోండి ఆవిడ్ని మొట్టమొదటిసారిగా బెంగాలీ చిత్రరంగానికి సత్యజిత్ రే పరిచయం చేశాడు. సత్యజిత్ రే పరిచయం చేసిన నటి అంటే చాలా గొప్ప స్థాయిలో ఉంటుందని మిగతా చలనచిత్ర రంగాలన్నీ కూడా ఆవిడ వైపు చూశాయి. సత్యజిత్ రే మొట్టమొదటి సినిమాతోటి ఆయన ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చుకున్నాడు. ఆ విషయాలని తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఆయన తీసిన 3వ సినిమా అపూర్ సంసార్, దాంట్లో కొద్దిసేపు మాత్రమే ఉండే ఒక ప్రధాన పాత్ర ధరించింది షర్మిలా ఠాగూర్. అప్పటికే ఆవిడ వయసు 15-16 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత 4-5 బెంగాలీ సినిమాల్లో నటించాక శక్తి సమంతానే ఆవిడ్ని హిందీ చిత్రరంగానికి తీసుకొచ్చి ఈ కాశ్మీర్ కి కలి అనే చిత్రంతో పరిచయం చేశాడు. ఆ తర్వాత శక్తి సమంతానే తీసిన అన్ ఈవినింగ్ ఇన్ ప్యారిస్ అని ఆ సినిమాలో ఆవిడ గ్లామర్ ప్రదర్శనని పరాకాష్ఠకి తీసుకెళ్లాడు. పరాకాష్ఠకి ఏమిటంటే ఇప్పటికి కూడా ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇండియన్ సినిమాలో మొట్టమొదటిసారిగా బికినీ వేసుకున్న నటి షర్మిలా ఠాగూర్. అది అన్ ఈవినింగ్ ఇన్ ప్యారిస్ లో జరిగింది. ఆ సినిమా తర్వాత ఇదిగో ఈ ఆరాధన చిత్రంతో ఆవిడకు ఒక బరువైన పాత్ర ఇచ్చాడు. కేవలం గ్లామర్ ఉన్న పాత్ర కాకుండా ఒక బరువైన పాత్ర, ఒక గృహిణి పాత్ర, కష్టాలు పడే పాత్ర, వృద్ధ పాత్ర ఇచ్చి షర్మిలా ఠాగూర్ లో ఉన్నటువంటి అభినయానికి మరో కోణం ఏమిటో శక్తి సమంతాన్ని చూపించాడు. ఆ విధంగా దీంట్లో రాజేష్ ఖన్నా, షర్మిలా ఠాగూర్ హీరో హీరోయిన్లుగా రావడం జరిగింది. ఇప్పట్లో ఉన్న ప్రఖ్యాత దర్శకుడు సుభాష్ ఘాయ్ తెలుసు కదండి, ఆయన కూడా దీంట్లో ఒక చిన్న పాత్ర వేశాడు. చాలా జాగ్రత్తగా వెతికితే మీకు ఎక్కడో కనపడతాడు ఆయన. సరే, వీళ్ళిద్దరూ అయ్యాక ఇంతకీ రాజేష్ ఖన్నా ఏం మ్యాజిక్ చేశాడు ఈ సినిమాలో? ఈ సినిమా ముందు వరకు కూడా ఉన్న హీరోలు చెప్పుకున్నాం కదా, దేవానంద్, రాజ్ కపూర్, దిలీప్ కుమార్, షమ్మీ కపూర్. వాళ్ళ యాక్షన్ అంతా కూడా అన్ని సినిమాల్లో మోసపోసినట్టుగా ఉండేది. ప్రేక్షకులకి ఒక్కసారి ఈ ఆరాధన సినిమాలో రాజేష్ ఖన్నాని ఆ కొత్త మేనరిజమ్స్ చూసేసరికి చాలా తాజాగా కనిపించింది. అలాగే డైలాగ్స్ చెప్పడంలో కూడా చాలా సహజంగా మాట్లాడడం, సంభాషణలు, నాటకీయత ఎక్కువగా లేకపోవడం, ఆయన వేసుకున్న డ్రెస్సులు, అలాగే ఆయన మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా యూత్ ని బాగా ఆకర్షించింది ఆ రోజుల్లో. ఎలాంటి ఇమేజ్ అయితే దీంతో ప్రారంభించాడో వెంటనే తర్వాత వచ్చినటువంటి సినిమాలు ఆయనకి ఆ ఇమేజ్ ని స్థిరపరచడానికి సరిపోయినాయండి. ఈ సినిమా అయ్యాక ఇది 1969లో వచ్చింది అనుకున్నాం కదా. సినిమా విడుదలవగానే రాజేష్ ఖన్నా కేవలం హీరో కాదు, ఒక ఫినామినా అయిపోయాడు. సూపర్ స్టార్ అని పిలవడం ఈయనతోటే ప్రారంభమైందటండి. ఎక్కడ? మొత్తం భారతీయ చలనచిత్ర రంగంలోనే. అందుకే చెప్పుకున్నాం, 69లో ఇది విడుదలైతే 73-74 ప్రాంతాల్లో బీబీసీ వాళ్ళు సూపర్ స్టార్ ఫ్రమ్ బాంబే అని ఈయన మీద ఒక ప్రత్యేకమైన డాక్యుమెంటరీ కూడా ప్రసారం చేశారు. ఇంకో విచిత్రం ఏమిటంటే ఈ సినిమా 1969లో విడుదలైంది కదా, ఆ తర్వాత ఓ సంవత్సరానికి ఆనంద్ సినిమా వచ్చింది. ఆనంద్ సినిమాలో రాజేష్ ఖన్నాతో పాటుగా ఎవరు నటించారో తెలుసు కదా మీకు, మన అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ ఇంకా అప్పటికి కొత్త హిందీ సినిమాలకి. అమితాబ్ బచ్చన్ అందరూ అడిగేవాళ్ళట, సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాతో కలిసి నటించావు కదా, రాజేష్ ఖన్నా ఎలా ఉండేవాడు, రాజేష్ ఖన్నా బాగా మాట్లాడతాడా, రాజేష్ ఖన్నా ఎలా భోంచేస్తాడు, రాజేష్ ఖన్నా సెట్ లో ఎలా ఉంటాడు అని అమితాబ్ బచ్చన్ అడిగేవాళ్ళట. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు, ఇలా రాజేష్ ఖన్నా గురించి నన్ను అడిగేవాళ్ళు, నేను వన్ ఆఫ్ ది హీరో అయినప్పటికీ అలాగే నా గురించి వేరే వాళ్ళు అడిగేటటువంటి పరిస్థితి నాకు వస్తుందా అని నేను అప్పట్లో అనుకున్నాను. నిజానికి ఆ మొదటి రోజుల్లో సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాతో కలిసి నటించడం కూడా నాకు ఒక ఇమేజ్ రావడానికి ఉపయోగపడింది అని ఆయన ఏమాత్రం మొహమాటం లేకుండా ఒప్పుకున్నారండి. అది ఆ రాజేష్ ఖన్నా సృష్టించినటువంటి సంచలనం ఈ సినిమాతోటి.
అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్లు శక్తి సమంత, రచయిత సచిన్ భౌమిక్ వీళ్ళందరి గురించి కాకుండా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీతం. ఆరాధన మైనస్ ఎస్డి బర్మన్ ఎలా ఉండేదో ఊహించలేం. ఆరాధన మైనస్ ఎస్డి బర్మన్ మైనస్ కిషోర్ కుమార్ ఎలా ఉండేదో అస్సలు ఊహించలేం. ఎస్డి బర్మన్ సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్. ఈ సినిమాకి ముందు చాలా సంవత్సరాల నుంచి ఆయన సినిమాలకి సంగీత దర్శకత్వం చేస్తున్నారు. నిజానికి టాకీ సినిమాలు మొదలైన కొత్తలో అంటే 1935 నుంచే ఆయన సినిమా సంగీత దర్శకుడిగా ఉన్నాడు. ఈ సినిమా రావడానికి ముందే ఎన్నో హిట్ సినిమాలకు కూడా ఆయన సంగీతం అందించారు. అందుకని ఎస్డి బర్మన్ ప్రత్యేకంగా ఈ సినిమా ఒక మలుపు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అందించినటువంటి మధుర గీతాల్లో ఇవి కూడా కొన్ని. ఆయన కెరీర్ లో ఆయన చేసినటువంటి అద్భుతమైన చిత్రాల్లో ఈ ఆరాధన కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. కిషోర్ కుమార్ ఎలా వచ్చాడు అసలు ఈ చిత్రంలోకి? ఎందుకంటే అంతకు ముందు వరకు అందరు హీరోలు కూడా మహమ్మద్ రఫీనే పాడుతూ ఉండేవాడు. నిజానికి ఒక సినిమాలో కిషోర్ కుమార్ కూడా మహమ్మద్ రఫీ నేపథ్య గానం చేశాటండి. కిషోర్ కుమార్ సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి పాటలు అరుదుగా పాడుతూ ఉండేవాడు. కాకపోతే సొంతంగా సినిమాలు తీయడం, సొంతంగా సినిమాల్లో నటించడం ఈ రెండు పనులు చేస్తూ ఉండేవాడు. కిషోర్ కుమార్ వాళ్ళ అన్నయ్య అశోక్ కుమార్ కి ఎస్డి బర్మన్ మంచి మిత్రుడు. అశోక్ కుమార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తమ్ముడు కిషోర్ కుమార్ ని చూశాడు. చూసి ఏం చేస్తున్నావు అని అబ్బాయి అడిగితే ఈయన చెప్పాడు, ఇలా సినిమాల్లో వేయడం, పాటలు పాడడం. నువ్వు 2 పడవల మీద కాలు పెట్టొద్దు, ఒక పడవ మీద కాలు పెడితే కనుక నువ్వు పైకి వస్తావు. నువ్వు పాటలు మాత్రమే పాడుతానని ఎప్పుడైతే నిర్ణయించుకోవడం అప్పుడు నాకు చెప్పు, నా సినిమాల్లో ఏమైనా అవకాశాలు ఇస్తాను అని ఎస్డి బర్మన్ కిషోర్ కుమార్ కి చెప్పాడు. సరే, కిషోర్ కుమార్ సినిమాలు తీయడం మానలేదు. ఆరాధన ముందు కూడా ఆయన సినిమా తీస్తూనే ఉన్నాడు, ఆయన సొంత సినిమా. ఆ సినిమా తీసేటప్పుడు ఎస్డి బర్మన్ ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ జరిగినప్పుడు దాంట్లో కిషోర్ కుమార్ ఒక పాట పాడమన్నాడు. తాను తీస్తున్నటువంటి సినిమాలోని పాట ఒకటి పాడి వినిపించాడు కిషోర్ కుమార్. అది ఎస్డి బర్మన్ కి బాగా నచ్చింది. సరిగ్గా అదే రోజుల్లో ఎస్డి బర్మన్ కి ఈ ఆరాధన సినిమాకి సంగీత దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. అప్పుడు కిషోర్ కుమార్ కి చెప్పాడు, కిషోర్ నీకు నేను ఇప్పుడు ఆరాధన అనే ఒక సినిమా చేయబోతున్నాను, ఆ సినిమాలో నీకు అవకాశం ఇస్తాను. నిజానికి మహమ్మద్ రఫీ తప్ప వేరే ఎవరితో పాడించడానికి కూడా అగ్ర హీరోలు ఒప్పుకోవట్లేదు. కాకపోతే ఈ సినిమాలో రాజేష్ ఖన్నా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు కుర్రాడు, అతని హీరో, అతనికి నువ్వు పాడుదువు గాని అని మాటిచ్చాడు ఎస్డి బర్మన్ కిషోర్ కుమార్ కి. కిషోర్ కుమార్ది చాలా విలక్షణమైనటువంటి వ్యవహార శైలి. ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళకి మిగతా విషయాలన్నీ కూడా గుర్తుండే ఉంటాయి. ఆయన ఏం చేశాడు, అసలు ఈ రాజేష్ ఖన్నా ఎవరు, అతన్ని నేను చూడాలి, అతనికి నేను నేపథ్య గానం పాడాలంటే కనుక అతను నాకు నచ్చాలి అని ఒకరోజు రాజేష్ ఖన్నాని తన ఇంటికి పిలిపించుకున్నాడు. పిలిపించుకుని, ఏంటి అబ్బాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నీకు యాక్షన్ చేయాలని ఎందుకు అనిపించింది, నీకు అనుభవం ఎంత ఉంది, ఈ సినిమా పాత్ర ఏమిటో తెలుసా, ఇలా రకరకాలుగా 1 గంట సేపు ఇంటర్వ్యూ చేసి నువ్వు నాకు నచ్చావు అబ్బాయి, నేను నీకు నేపథ్య గానం పాడబోతున్నాను అని తను ఒప్పుకున్నాడు రాజేష్ ఖన్నాకి పాడడానికి. రాజేష్ ఖన్నా, కిషోర్ కుమార్ ఆ తర్వాత 2 దశాబ్దాల పాటు వాళ్ళు హిందీ చలనచిత్ర రంగాన్ని ఆ కాంబినేషన్ ఏలేస్తుందని, అలాగే రాజేష్ ఖన్నా, కిషోర్ కుమార్, ఎస్డి బర్మన్ ఆ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ముగ్గురికి కూడా ఒక మలుపు అవుతుందని కిషోర్ కుమార్ రాజేష్ ఖన్నాకి అంగీకరించిన ఆ క్షణంలో ఎవ్వరికీ తెలిసి ఉండదండి. సరే, అలా ఒప్పుకున్నాడు. ఎస్డి బర్మన్ సంగీతం సమకూర్చడం ప్రారంభించాడు. ఒకరోజు ఆయన ఫోన్ చేశాడు అర్ధరాత్రి పూట కిషోర్ కుమార్ కి, కిషోర్ రేపు పొద్దున్నే ఒక పాట ఉంది, మొట్టమొదటిసారిగా నీతో పాడించబోయేది, రిహార్సల్స్ ఉంది, పొద్దున్నే రాని. కిషోర్ కుమార్ కొడుకు కూడా ఉన్నాడు అమిత్ కుమార్ అని, సరే ఆ కుర్రాన్ని కూడా తీసుకురా నీతో అన్నాడు. ఈ విషయాలన్నీ కూడా అమిత్ కుమార్, కిషోర్ కుమార్ వాళ్ళ అబ్బాయి ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడండి ఆయన షోలో, ఇలా జరిగింది, ఈ పాట రికార్డింగ్ ఎలా జరిగిందనే విషయం. సరే, మర్నాడు పొద్దున్నే కొడుకుని తీసుకుని కిషోర్ కుమార్ ఎస్డి బర్మన్ ఇంటికి వెళ్ళాడు. వెళితే వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి బయట ఏమి కనిపించలేదు హడావుడి. ఏమిటి నన్ను రమ్మన్నాడు, పాటల రికార్డింగ్ ఏం జరుగుతున్నట్లేదే అనుకున్నారు. కానీ తలుపు తెరవగానే లోపల ఎస్డి బర్మన్ వాళ్ళ ఇంట్లో అందరూ కూర్చున్నారు. ఎవరు, శక్తి సమంత నిర్మాత దర్శకుడు, అలాగే హీరో రాజేష్ ఖన్నా, రచయిత ఆనంద్ బక్షి, వీళ్ళందరూ ఉన్నారు. ఎస్డి బర్మన్ కి అసిస్టెంట్ గా వాళ్ళ అబ్బాయి ఆర్డి బర్మన్ ఉన్నాడు. ఆర్డి బర్మన్ ఈ సినిమా ముందుకి ఆయన సొంతంగా కూడా సినిమాలకి సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. కానీ వాళ్ళ నాన్నగారు అడిగినప్పుడు ఈ సినిమాకి ఇంతకుముందు ఇంకో సినిమాకి కూడా అసోసియేట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు. ఈ మ్యూజిక్ సిట్టింగ్ లో ఆర్డి బర్మన్ కూడా ఉన్నాడు. ఆ రోజు వాళ్ళు స్వరబద్ధం చేయాల్సిన పాట ఇదిగో ఇందాక మనం విన్న రూప్ తెరా మస్తానా. ఆ పాటకి బాణీ కట్టమన్నప్పుడు ఎస్డి బర్మన్ ఒక బాణీ చెప్పాడు. అదేమిటి,
ఆ ఈశాన్య రాష్ట్రాలలో ఉండేటటువంటి ఒక జానపద గీత బాణీలో ఒక బాణీ కట్టాడు. అది శక్తి సామంతకి నచ్చలేదు. ఇదేమిటండి, ఇదేదో ఫోక్ పాట లాగా ఉంది, ఫోక్ రోల్ పాట కాదు నాకు కావాల్సింది, కొంచెం మోడర్న్ గా ఉండాలి అంటే ఎస్డి బర్మన్ వినలేదు. లేదు, ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, ఇలాగే చేద్దాం ఈ పాటను అన్నాడు. శక్తి సామంతకి భయం పట్టుకుంది. ఏమిటి ఈయన మాట వింటలేదు, ఏం చేయాలని కిషోర్ కుమార్ని పక్కకి తీసుకెళ్లి, నువ్వు ఎలాగోలా చెప్పు, ఈ ట్యూన్ బాగుండలేదు, మనందులో కొత్త కుర్రాడి మీద తీస్తున్నాము, ఏదన్నా ట్యూన్ కొత్తగా ఉంటే బాగుంటుంది అని కిషోర్ కుమార్కి చెప్పాడు. కిషోర్ కుమార్ ఎస్డి బర్మన్ కి చెప్పేటంత స్థాయి లేదు, ఎందుకంటే ఎస్డి బర్మన్ చాలా సీనియర్, కిషోర్ కుమార్ ఇంకా తంటాలు పడుతున్నాడు నిలదొక్కుకోవడానికి. సరే ఎలాగో ధైర్యం చేసుకుని ఆయన కిషోర్ కుమార్ ఎస్డి బర్మన్ కు ఒక మాట చెప్పాడు. ఎస్డి బర్మన్ ఆయన అంతకు ముందు చాలా సంవత్సరాల క్రిందట బెంగాలీలో ఒక పాటకి ట్యూన్ చేశాడు. ఇలాగా మీరు పలానప్పుడు నా చిన్నతనంలో ఒక బెంగాలీ సినిమా చూశాను, దాంట్లో మీరే ట్యూన్ చేశారు ఒక పాటని, ఈ ట్యూన్ లో ఈ పాటను పెడితే బాగుంటుంది అని ఆ బెంగాలీ పాట పాడి వినిపించాడు. అది అచ్చం ఇదిగో ఇప్పుడు మనం వింటున్న రూప్ తెరా మస్తానా లాగా ఉంటుంది. కాకపోతే కిషోర్ కుమార్ కొంచెం దానికి గిమ్మిక్స్ యాడ్ చేశాడు. ఆయన సహజ సిద్ధమైనటువంటి కొన్ని చెణుకులు, విరుపులు వాటికి కలిపి మన ఎస్డి బర్మన్ కి వినిపించి చూపించాడు. అది ఎస్డి బర్మన్ కూడా, అది కూడా తన ట్యూనే, తనే కాపీ కొడుతున్న ట్యూన్ కాదు. ఆయనకి నచ్చింది, మిగతా వాళ్ళకి నచ్చింది. ఆ పాట ఇప్పటికీ కూడా ఎంత తాజాగా వినిపిస్తుందో చూడండి. అప్పట్లో ఉన్నటువంటి పరిమితమైన వాయిద్య పరికరాలతో అది స్వరబద్ధం చేసినప్పటికీ ఇప్పుడు వింటుంటే నిన్న మొన్నే ట్యూన్ చేసినట్టుగా ఉంటుంది. అది సచిన్ దేవ్ బర్మన్ యొక్క గొప్పతనం అని చెప్పుకోవాలండి. అలాగే ఈ పాట రాసింది ఆనంద్ బక్షి. ఆనంద్ బక్షి రచయితగా హిందీ సినిమాలో ఈ సినిమా రావడానికి ముందు చాలా సినిమాలకు పనిచేశారు. నిజానికి ఆయన పాటలు పాడుతూ ఉండేవాడు. ఆయనకు కూడా చెప్పాట ఎస్డి బర్మన్, చూడు ఆనంద్ బక్షి, నువ్వు పాటలు పాడితే పాటలు పాడు, రాస్తే రా, ఏదో ఒక పనే చెయ్యని. చివరికి ఆయన ఒప్పుకుని నేను పాటలు మాత్రమే రాస్తానన్నాక ఎస్డి బర్మన్ అవకాశాలు ఇవ్వడం ప్రారంభించాడు. ఈ సినిమాలో ఆనంద్ బక్షికి పాటల రచయితగా అవకాశం వచ్చింది. ఆనంద్ బక్షి చదువుకుంది ఎంతవరకు చదువుకున్నారో తెలుసండి? కేవలం 8వ తరగతి. 8వ తరగతి చదివి ఆయన మిలిటరీలో ఆపరేటర్ గా ఏదో పనిచేసేవాడు. కొన్నాళ్ళు మిలిటరీలో ఆ ఉద్యోగానికి సెలవు పెట్టి ఇందులో గాయకుడిగా దొరుకుతుందని ప్రయత్నాలు చేసి అవి విఫలమై మళ్ళా వెనక్కి వెళ్లిపోయి తన సర్వీస్ ముగిశాక 1959 ప్రాంతాల్లో ఇంకా రచయితగా నిలదొక్కుందాము అని వచ్చాడు. అప్పటి వరకు చాలా మంచి పాటలే రాశాడు. మన మోగ మనసులు హిందీలో తీశారు చూడండి, ఆ సినిమాలో హిట్ సాంగ్స్ కూడా మన ఆనంద్ బక్షినే రాశాడు. తర్వాత ఎవరో అడిగారు ఆనంద్ బక్షిని చాలా పేరు వచ్చాక, ఏమండి మీరు ఇంత చక్కటి పాటలు ఎలా రాస్తున్నారు, ప్రేక్షకులకి హృదయాన్ని అర్థం చేసుకున్నట్టుగా వాళ్ళ గుండెల్లో దూరిపోయేటటువంటి మాటలు రాస్తున్నారు అంటే ఆయన చెప్పాడు, నేను మంచి సినిమాలు రాయడానికి కారణం నేను ఎక్కువ చదువుకోలేదు, అందుకని నాకు ఈ మాత్రం భాష మాత్రమే తెలుసు, ఈ భాషలో రాస్తున్నాను కాబట్టి ప్రేక్షకులకు దగ్గర అవుతోంది అని చెప్పాడు ఆనంద్ బక్షి. ఆ ఆనంద్ బక్షి ఆయన చలనచిత్ర జీవితాన్ని కూడా మలుపు తిప్పింది ఈ ఆరాధన సినిమా. ఈ రూప్ తెరా మస్తానా పాట ఆయనే రాశాడు. ఆ పాటలో ఉన్న సౌలభ్యం ఏమిటంటే అది ఒక ద్రవ పదార్థం లాంటి పాట అండి. ఈ రూప్ తెరా మస్తానా సాహిత్యం ఎన్నో పదుల ట్యూన్స్ లో ఒదిగిపోతుంది. ఇప్పటికి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మన మిమిక్రీ ఆర్టిస్టులు చాలా మంది ఇదే పాటని రకరకాల బాణీల్లో పాడతారు, ఒక్క అక్షరం కూడా సాహిత్యం మార్చకుండా. అది సాహిత్యం గొప్పతనం, అలాగే ఆనంద్ బక్షి కూర్చున్నటువంటి ఆ పదాల కూర్పు, దానిలో అర్థం కూడానండి. అంత చక్కగా రాశాడు ఆనంద్ బక్షి. ఇంకొక ప్రత్యేకత ఉంది ఈ పాటలో, మీరు మళ్ళా ఎప్పుడైనా యూట్యూబ్ లోకి వెళ్లి చూడండి. ఈ పాట చిత్రీకరణ అంతా కూడా ఒకే ఒక్క షాట్ లో జరుగుతుందండి, సింగిల్ షాట్. కెమెరా ఎక్కడా కూడా కట్ అవ్వదు, మీరు జాగ్రత్తగా చూడండి. 3.5 నిమిషాలు 4 నిమిషాలు ఒకే సింగిల్ షాట్ లో ఈ పాటను పిక్చరైజ్ చేశారు. అది కూడా అప్పట్లో చాలా గొప్పగా చెప్పుకున్నారు. అప్పట్లో కాదండి, ఇప్పటికి కూడా ఫిలిం ఇన్స్టిట్యూట్స్ లో స్టూడెంట్స్ కి ఈ పాటను వేసి చూడండి, ఇలాగా సింగిల్ షాట్ లో కూడా 4 నిమిషాలు తీయొచ్చు అని. అంత సాధారణమైన విషయం కాదు సింగిల్ షాట్ లో ఒక పాట అంతా తీయడం అంటే. ఎందుకంటే నటీనటులందరూ ఎటు నుంచి ఎటు వెళతారు, ఎటు నడవాలి, కెమెరా ఎటు నుంచి ఎటు ప్యాన్ అవ్వాలి, ఎటు జూమ్ అవ్వాలి, ఎటు టిల్ట్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా ముందు రిహార్సల్స్ చేసుకుని ఒకసారి మొదలు పెట్టాక ఇంకా ఆపడం అనేది ఉండదు. 3.5 నిమిషాలు కూడా వాళ్ళు నటిస్తూ ఉండాలి, కెమెరా తిరుగుతూ ఉండాలి. అంత అద్భుతంగా చిత్రీకరించారండి. అలాగే తెలుగులో ఒక సినిమాలో కూడా ఇలాగే ఒక పాటని సింగిల్ షాట్ లో తీశారు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, నాగార్జున నటించిన గీతాంజలి సినిమాలో ఓం నమః అనే పాటను కూడా ఇలాగే సింగిల్ షాట్ లో తీశాడు మణిరత్నం. అదండి ఈ రూప్ తెరా మస్తానా పాట పుట్టడం వెనకాల ఉన్నటువంటి కథ, ఆ పాట యొక్క ప్రత్యేకత. ఇంకా సినిమా విడుదలవ్వడానికి కూడా ఆయన చాలా కష్టాలు పడ్డారని తెలుసుకున్నాం కదా. మొత్తానికి ఎలాగైతే సినిమా విడుదలవ్వగానే వెంటనే
అది హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా ఆ సంవత్సరం వచ్చినటువంటి సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసింది. అలాగే ఆ సంవత్సరం ఫిలింఫేర్ అవార్డు తెచ్చుకుంది. కిషోర్ కుమార్ కి, షర్మిలా ఠాగూర్ కి, సినిమాకి కూడా ఫిలింఫేర్ అవార్డులు వచ్చినాయి. ఆ తర్వాత ఒక దశాబ్దం పాటు ఆరాధన ఇమేజ్ పోలేదండి. ఏ సినిమా వచ్చినా సరే ఆరాధన సినిమాతోటి పోల్చుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా రాజేష్ ఖన్నా, కిషోర్ కుమార్, షర్మిలా ఠాగూర్ వాళ్ళ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా హిందీలో వచ్చిన 4-5 సంవత్సరాలకి తెలుగులో తీశారు. కర్ణవారి కలలు అని, శోభన్ బాబు హీరోగా. ఆ సినిమా కూడా బాగానే ఆడినట్లుంది. తమిళంలో కూడా తీశారండి, శివకామి సెల్వన్ అని, దాంట్లో శివాజీ గణేశన్ హీరో. అది తమిళంలో కూడా తీశారు. ఆ తర్వాత కొన్ని రోజులకి దీన్ని బెంగాలీలో కూడా డబ్బింగ్ చేశారు. అంతగా ఈ సినిమా ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోయింది. అదండి 1969లో విడుదలై సంచలన విజయం సాధించి ఎవర్ గ్రీన్ మ్యూజికల్ హిట్ గా నిలిచిపోయిన చిత్రం ఆరాధన. ఒక రాజేష్ ఖన్నా, ఒక కిషోర్ కుమార్, ఒక ఆనంద్ బక్షి, ఆ ముగ్గురిని కూడా ఆ తర్వాత సూపర్ స్టార్స్ ని వాళ్ళ రంగాల్లో చేసిన చిత్రం ఈ ఆరాధన.